పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जब उसका रोज बरोज सामने ग्रंथ कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. సైడ్ మైక్స్ తీసేసేయండి. కెమెరామెన్స్ కూడా మీరు అట్లా పెట్టుకొని ఉంచుకోవాలా. వర్తమానం ఇచ్చే సమయంలో ఎవరు లేచి వెళ్ళొద్దండి. మీ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, డిస్టర్బ్ అవ్వద్దండి. మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో ఈ సాయంకాలం ప్రభువా నీ ప్రార్థనా మందిరములో, నీ ఆలయం ప్రభువా నీ ఆలయములో నీ పాద సన్నిధిట మోకరించి మీ నామమును గణపరిచి హెచ్చించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించేందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదననుకొని మీరు నిర్ణయించిన ప్రకారం మా తండ్రి మరి నెహెమ్యా గారు, కెజే గారి మరి ఏకైక కుమారుడు అజయ్ కుమార్ను బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను జగత్పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసుకుని మీ సొంత సమయంలో రక్షించుకొని నేటి దినమున తన యొక్క వివాహమును మీరు ఏర్పాటు చేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగానే మరి చెరువు ఉప్పరపాలెం వాస్తవులైన మాథ్యూస్ గారు, దైవ సేవకులు మాథ్యూస్ గారు, మణిగార్ల ప్రథమ కుమార్తె దోర్కాను బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను కూడా భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసుకుని రక్షించుకుని నేటి దినమున తన యొక్క వివాహమును మీరు ఏర్పాటు చేసిన దేవుడి గుణందుకై మీకు స్తోత్రాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆ ఘనమైన కార్యమును మరి అజయ్ కుమార్ ద్వారకా జీవితంలో మీరు జరిగిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు అనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. అలాగున మీ చిత్తానుసారంగా మీ నిర్ణయ ప్రకారం మరి దినాన్న వారి యొక్క వివాహమును జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని నీ వాక్యంలో వ్రాయబడింది. అలాగున మా తండ్రి మరి ఆ అనుభవం వారి జీవితాల్లో మీరు జరిగిస్తున్న దేవుడి గుణందుకై మీకెన్నో వందనాలు, స్తోత్రాలు. అలాగే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము అనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. వచ్చిన ఇరుపక్షాల బంధువులు, స్నేహితులు, అలాగే సహవిశ్వాసులు, దైవజనులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. వారి జీవితంలో వారిని ఆశీర్వాదం వారి జీవితాల్లో పొందుట కొరకై దేవుని వాక్యం ద్వారా వారు హెచ్చరించబడి అలాగున వాక్యానుసారమైన జీవితంలో వారు జీవించడానికి మీరే సహాయం చేయవలసిన ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారితో అలాగే ప్రతి ఒక్కరితో కూడా నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడి మీ నామను మహింపరచుకున్నాము. ఈ వివాహములను అతి త్వరలో మధ్యాకాశంలో జరగబోయే గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని సూచిస్తుండగా ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలు పొందటానికి ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరచవలసిన ప్రార్థిస్తున్నాం. ఈ
ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయం. స్థానిక దైవ సేవకుడు రవిని బట్టి, సహోదరుని బట్టి, బిడ్డలను బట్టి, సంఘంలో బాధ్యత కలిగిన సహోదరులు, సంఘస్థులందరిని బట్టి మీకు స్తోత్రాలు. సంఘాన్ని దీవించము, ఆస్వాదించము. మరొకసారి ఈ వివాహం అంతటి కొరకై మీ సన్నిధిని మాకు అనుగ్రహించి, వారు ఒకరితోనొకరు ప్రమాణాలు చేయకముందు నీ వాక్యం యొక్క అనుభవం వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, వివాహమైన తర్వాత మీరు వారిని ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తూ, తోడుగా ఉండమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో మనందరికీ తెలిసిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 13:4లో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అలాగున ఎందుకు వివాహం అన్ని విషయములలో ఘనమైనదంటే, మరి దేవుడే వివాహానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. అలాగున బైబిల్లో మనం ఎరుగుదాం, ఆదికాండం 2:18లో నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదననుకొని మరి దేవుడే నిర్ణయించి అలాగున వివాహములు జరిగించిన వాడు ఉంటున్నాం. అలాగే బైబిల్లో వివాహానికి ప్రాధాన్యత ఉంది. బైబిల్ యొక్క ప్రారంభము ఆదాము హవ్వల వివాహముతో ప్రారంభించబడి బైబిల్ యొక్క ముగింపు మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అలాగే గొర్రెపిల్ల యేసుప్రభువారు, గొర్రెపిల్ల అనగా యేసుప్రభువారు, యేసుప్రభువారికిను ఆయన రక్తం ద్వారా విమోచించబడిన సంఘానికి మధ్యాకాశంలో జరగబోయే ఆ వివాహం, దాని గురించి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక బైబిల్ యొక్క ప్రారంభము, బైబిల్ యొక్క ముగింపు వివాహముతో ప్రారంభించ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని వాక్యంలో కూడా వివాహానికి ప్రాధాన్యత ఉన్నది. అలాగే మరి వివాహం అనేది ఒక మర్మం. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ వివాహం, ఈ మర్మము గొప్పది. ఏ మర్మము గొప్పదంటే వివాహ మర్మము గొప్పది. ఏంటి మరి దేవుని కార్యములు, అందుకని ఆయనకి ఏమని పేరంటే ఆశ్చర్యకరుడు. దేవుని కార్యములు ఆశ్చర్యకరములుగా ఉంటాయి. చూడండి, ఎందుకు ఈ వివాహము మర్మమైనది అని అంటే, మరి హైదరాబాద్ అంబర్పేటలో ఉన్న అజయ్ కుమార్కు మరి బాపట్ల జిల్లా మరి చెరువు ఉప్పరపాలెంలో ఉన్న మరి మరి ద్వారకతో తనకు వివాహము దేవుడు ఏర్పాటు చేశాడు. మరి దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ అంబర్పేట ఎక్కడా, అలాగే చెరువు ఉప్పరపాలెం ఎక్కడా, అయినా కానీ దేవుని కార్యములు ఆశ్చర్యకరం. కొన్నిసార్లు వివాహాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అనేక పర్యాయములు మరి పిల్లలకు వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు, వివాహాలు చేయాలనుకుంటారు. కొన్నిసార్లు మరి దగ్గర బంధువుల మధ్యలో, తెలిసిన వారి మధ్యలో ప్రయత్నం చేసి చివరికి అక్కడ కుదరదు, మరి ఎక్కడో దూర ప్రాంతంలో వివాహాలు కుదిరేవిగా ఉంటున్నవి. అలాగే ఏ పాశ్చాత్య దేశాల్లోనో ఎక్కడో వివాహాలు జరిగేవిగా ఉంటున్నవి. కొన్నిసార్లు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ప్రయత్నం చేసి చివరికి మరి ఇళ్ళ దగ్గర బంధువుల మధ్యలో మరి సంబంధాలు కుదిరేవిగా ఉంటున్నవి. బైబిల్ ఒక మాట ఉంది, సామెతలు 19:21 ఏముందంటే, సామెతలు 19:21, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములో యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. యెహోవా యొక్క తీర్మానము స్థిరం. అందువల్ల బైబిల్ ఒక మాట ఉంది, ఆదికాండం 24:50 ఏముందంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. కనుక వివాహాలు దేవుడే నిర్ణయించేవాడు ఉంటున్నాడు.
అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కనుక పరలోకములోనే దేవుని యొక్క చిత్త ప్రకారము వివాహములు జరిగేవిగా ఉంటున్నవి. కనుక అది మన కన్నులకు ఆశ్చర్యము. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. అలాగున మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరి ఏది మంచిది అని అంటే బైబిల్లో ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనంలో, ప్రసంగి 4:9లో ఏం వ్రాయబడిందంటే, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, ఒంటికాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మంచిది అనే మాట మరి ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది. ఆ తర్వాత ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనంలో ఇంకో మాట ఉంది. ఆమోసు 3:3లో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అలాగున మరి అజయ్ కుమార్ అలాగే ద్వారకా ఇంకా కొంత సమయంలో వారు ఒకరితోనొకరు ప్రమాణాలు చేయబోతున్నారు. ప్రమాణాలు చేసిన తర్వాత మరి ఒక కుటుంబ కణంలోనికి వారు తీసుకొని రాబడుతున్నారు. ఆ తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాలి, వీరిరువురిని ఆశీర్వదించాలి. మరి ఆశీర్వదించాలంటే మరి వారి జీవితాల్లో ఉండవలసిన ఆధ్యాత్మిక లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు వారిని ఆశీర్వదించడం కొరకాయి. అలాగే ఇక్కడ ఇంకా చాలామంది కూర్చున్నాం. ఇదివరకే వివాహాలైన వారు అనేకులు ఉన్నారు. రెండవది, భవిష్యత్తులో వివాహాలు జరగవలసిన వారు ఉంటున్నారు. కనుక అందరిని ఉద్దేశించి అందరికీ ఆశీర్వాదం అవసరం. దేవుని ఆశీర్వాదం పొందుట కొరకాయి మరి ఇద్దరు అనేది చాలా అవసరం. అందువల్లనే ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, మంచిది. అలాగున సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కనుక సమ్మతించి మరి అజయ్ కుమార్ ద్వారకా వారు కలిసి మరి కుటుంబ జీవితంలో జీవిస్తూ ప్రభు రాకడ వరకు లేక వారి ఇరువురు ఈ లోకంలో జీవించే దినాలన్నీ కూడా అలాగూ కలిసి సమాధానముతో ఐక్యతతో కొనసాగుట కొరకాయి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మరి ధ్యానించటం అనేది చాలా అవసరం. అలాగున దేవుని వాక్యంలో మరి కొన్ని కుటుంబాలు ఇద్దరిద్దరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు కూడి ఉండటం మేలు. కనుక సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే విషయాన్ని కొరకాయి బైబిల్లో మరి భర్త భార్య అనే ఇద్దరిద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ లక్షణాలే ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. అందువలన 7 సంగతులు ఇద్దరిద్దరు అనే అనుభవంలో 7 కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ 7 కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది చాలా అవసరం. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. అజయ్ కుమార్, ద్వారకా మీ ఇద్దరు మరి చక్కగా వాక్యం రాసుకుంటున్నారు, చాలా సంతోషం. రాసుకున్న తర్వాత జీవిత దినాల్లో మర్చిపోకూడదు. వివాహ దినమున దేవుని వాక్యము ఏమైతే విన్నారో అది చక్కగా గుర్తుపెట్టుకుని ఎల్లప్పుడూ అనుభవంలో కొనసాగాలి. అది చాలా అవసరం. అలాగే ఇక్కడ కూడా చేరిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇప్పుడు 7 కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వివాహం అయిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు, లేకపోతే వివాహ దినంలో ఎక్కడున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఇద్దరు ఎవరంటే ఆదాము హవ్వలు. వీరు ఎక్కడున్నారంటే ఏదెను తోటలో ఉన్నారు. ఏదెను తోటలో ఉన్న ఆదాము హవ్వలు. అయితే మొట్టమొదట వారు పాపము చేయకముందు వారి గురించి బైబిల్ ఏం రాయబడిందంటే ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వారు సిగ్గు ఎరుగక ఉన్నారు, దిగంబరులే.
కానీ ఏమి లేదంటే వారికి సిగ్గు లేదు. సిగ్గు అనేది ఎప్పుడు కలుగుతుందంటే పాపము. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు సిగ్గుపడి. తర్వాత చూడండి, ఆదాము హవ్వలు తినవద్దన్న పండు తిని వారు పాపం చేశారో అప్పుడు వారికి సిగ్గు ఏర్పడింది. సిగ్గు ఏర్పడి దేవుడు వారిని పిలిచినప్పుడు ప్రతి దినం చల్లపూట దేవుడు వారితో కలిసి సంచరించేవాడు. అయితే ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆ పాపాన్ని బట్టి వారిలో సిగ్గు ఏర్పడి ఏ దేవుడు పిలిచాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే నీకు భయపడి నేను ఎక్కడ దాక్కున్నాను, చెట్టు చాటున. కనుక ఆదాము చెట్టు చాటున దాక్కున్న పరిస్థితి ఆదాము హవ్వలు వారు కలిగి ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకుని వాటిని ధరించుకున్నారు. అలాగున పాపము చేయకముందు వారు సిగ్గు ఎరుగక ఉండిరి. పాపము చేసిన తర్వాత వారికి సిగ్గు కలిగింది. దేవుని ఎదుటికి రాకుండా వారు దాక్కున్న వారు ఉంటున్నారు చెట్టు చాటున. సరే, ఇప్పుడు మళ్ళా దేవుడు మరి గొర్రెలను దేను వధించి వారికి కచ్చడములు లేకపోతే మరి చక్కటి వస్త్రాలు. చూడండి, వాళ్ళకి 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అలాగున మరి అక్కడ రక్త ప్రోక్షణ మరి వారి జీవితాల్లో కలిగిన వారు కూర్చున్నారు. కనుక దీన్ని బట్టి చూస్తే పాపము మనుషుల్లో సిగ్గు కలుగు చేసేదిగా ఉంటాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఏ భేదమును లేదు. రోమ 3:23, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము హవ్వలు పాపము చేయకముందు వారు ఎంతో మహిమ కలిగిన జీవితంలో ఉన్నారు. ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ మహిమను వాళ్ళు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. దేవుడు అనుగ్రహించిన మహిమను వారు కోల్పోయినారు. అందువలన వారి జీవితంలో సిగ్గు ఏర్పడిందిగా ఉంటుంది. మళ్ళా దేవుడు వారిని కనికరించి మరి ఒక గొర్రెను దేన్ని వధించి ఆ తర్వాత వారికి చర్మపు చొక్కాయలను చేయించి అనే మాట ఇక్కడ వ్రాయబడిందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మరి ఆదాము హవ్వల వల్ల మనం కూడా ఆ పాపము మనకు సంప్రాప్తమైంది. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, రోమా 5:12. రోమా 5:12లో ఒక చక్కటి మాట ఉంది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును మనుషులకు ఏమైందంట, సంప్రాప్తమైంది. కనుక పాపము ద్వారా మరణం. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, రోమా 6:23. రోమా 6:23లో పాపము వల్ల వచ్చు జీతము మరణం. కనుక మనమందరము పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి, రెండవ మరణానికి మనమందరం పాత్రలమైపోయినాం. అదే అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందే పరిస్థితి మనకు కలిగిందిగా ఉంటుంది. అలాంటి నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్న మనలను సృష్టించిన దేవాది దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ ఏర్పాటు అంటే, తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి మానవుడిగా పంపించి ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపములను కడిగి, అలాగున యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణం మన పాపములకు క్షమాపణ కలుగు చేసే ధన్యత మనకు కలిగిందిగా ఉంటుంది. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. అలాగున ప్రభు తన రక్తాన్ని కార్చినాడు. దానికి ముందు ఘోరమైన శిలువ మరణాన్ని యేసు ప్రభు వారు పొందినాడు. తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బళ్ళంతో పొడవబడి దేహమంతా కొరడా దెబ్బలు దున్నబడినాడు, ఏడ్చబడినాడు, కొరడాలతో కొట్టబడి దేహమంతా గాయములతో నింపబడి చివరికి యేసు ప్రభు వారిని సిలువకు కొట్టి ఆ సిలువను ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసినప్పుడు ఆ శరీరం అంతా చీల్చబడి ఆ చీల్చబడిన గాయాల నుంచి రక్తము కారుతూ వచ్చింది. ఆయన రక్తమంతా కార్చినాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు
ఆ దేశమంతా చీకటి కమ్మి ఆ చీకటిలో యేసు ప్రభు వారు కేక వేస్తున్నాడు. ఏమని? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి ప్రభు ఆ సెలవులో కేక వేసినాడు. ఆ తర్వాత తన రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభువారు ఈ సాయంకాలం ఇంకా ఎవరైనా రక్షించబడకుండా పాపములో జీవిస్తూ, ఇంకా లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ నిత్య నాశనానికి, నరకానికి పాత్రులైన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఈ రీతిగా ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తుండగా, ఎవరైనా రక్షించబడకుండా ఉంటే, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు ఇంకా ఎవరైనా ఉంటే ఈ సాయంకాలమే తీర్మానం చేసుకోండి. యేసు ప్రభు వారు ఎవరి కొరకు ఆయన సిలువేయబడినాడు, ఎవరి కొరకు ఆయన మరణించినాడంటే నీ కొరకు, నా కొరకే. యేసు చావుంది సిలువపై, నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమ నోర్చెను. నీ కోరకే, నా కోరకే, నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినము తుడిచే, పాపము కడిగి మలినము తుడిచే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావుంది సిలువపై, నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమ నోర్చెను. నీ కోరకే, నాకు కనుక ఎవరి కొరకు యేసు ప్రభువారు సెలవులో మరణించనంటే నీ కొరకు, నా కొరకు, అలాగే సర్వలోక మానవుల కొరకాయి ఆయన సెలవులో వేలాడి తన రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఈ సాయంకాలం ప్రేమతో ప్రభు మిమ్మల్ని పిలుస్తుండగా, రక్షించబడిన సహోదరుడా, సహోదరి, రక్షించబడిన యవన సహోదరుడా, యవన సహోదరి, చిన్నపిల్లలైనా ప్రభు మిమ్మల్ని పిలుస్తుండగా తీర్మానం చేసుకొని, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నా హృదయంలోనికి రమ్మని ప్రభువుని వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుంటారు. అది ఎంత గొప్ప ధన్యత. బైబిల్ ఈ మాట ఉంది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు. 144వ కీర్తన 15వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. 144వ కీర్తన 15వ వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కనుక ప్రభునందు సామాన్యమైన విశ్వాసం ఉంచితే చాలు. బైబిల్ ఆ మాట ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారునో రక్షణ పొందే అనుభవం కలిగేదిగా ఉంటాం. ఈ తీర్మానం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటారు అనే మాట నీ జీవితంలో అది నెరవేర్చబడేదిగా ఉంటాం. తీర్మానం చేసుకుని ప్రభువును రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ అనుభవం అజయ్ కుమార్ అలాగే ద్వారకా కలిగి ఉన్నారు. ఇక్కడ అనేకులు ఈ అనుభవంలో ఉన్నారు. ఈ అనుభవం లేని వారు రక్షకుని అంగీకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. కనుక ఆదాము హవ్వలు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ ఏదైనా తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ సిగ్గు ఎరుక్క ఉన్నారు. ఆ తర్వాత సిగ్గు అనేది ఏర్పడింది. దేవుడు వారి జీవితాలు చేయవలసిన కార్యాన్ని ఆయన జరిగించిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి అనుభవం. తర్వాత ఇద్దరు అనే ఎవరంటే అబ్రహాము శారాలు వారు ఎక్కడ ఉన్నారంటే గుడారములో ఉన్నారు.
ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం, పాత నిబంధనలో పేజ్ నంబర్ 12, పేజ్ నంబర్ 12, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా, కనుక శారా ఎక్కడుంది? గుడారం. 18:1, మమ్రే మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి. అంటే దీన్ని బట్టి అబ్రహాము శారాలు గుడారములో నివసించారు. గుడారము అనేది దేన్ని సూచిస్తుందంటే, బైబిల్ ఒక మాట ఉంది, 118వ కీర్తన 15వ వచనం, 118వ కీర్తన 15వ వచనం, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదమో వినబడం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడేదిగా ఉంటుంది. కనుక ఇది రెండవ అనుభవం. మొదట ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఉన్నారు. అబ్రహాము శారాలు గుడారం యొక్క అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. ఈ గుడారం యొక్క అనుభవం దేన్ని సూచిస్తుందంటే స్తుతించుట. వారు దేవుని స్తుతించే అనుభవంలో వారు ఇరువురు ఉన్నారు. అలాగే ఇక్కడ కూర్చున్న మనమందరము దేవుణ్ణి స్తుతించాలి. అలాగే అజయ్ కుమార్, ద్వారకా, మీరిద్దరు కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉన్నవారు ఉండాలి. దేవుని స్తుతించాలి. ఎప్పుడు దేవుని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. అలాగున దేవుని ఎల్లప్పుడు స్తుతించడం ద్వారా జీవితంలో ఎన్నో మేలులు, ఆశీర్వాదకరమైన అనుభవం కలిగేదిగా ఉంటాం. అందువల్లే దావీదు ఎక్కడ ఉన్నా, అడవిలో ఉన్నా, గొర్రెలు కాచుకున్నప్పుడు, ఏ స్థలంలో ఉన్నా దేవుని మందిరంలో ఆయన దేవుని స్తుతించేవాడు. ఏమని దేవుని స్తుతించాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, నా అంతరంగమన సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుమో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక. అలాగనే దేవుణ్ణి ఎల్లప్పుడూ, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, మరి ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన స్తుతించేవాడు. అలాగనే దేవుని స్తుతించుట నీతిమంతుల గుడారముల్లో ఉత్సాహ సునాదము వినబడేదిగా ఉంటుంది. అబ్రహాము శారా గుడారం మరి దేవుని స్తుతించిన గుడారము. అందుకని దేవుని స్తుతించారు కనుకనే దేవుడు వారికి అద్భుతం జరిగించాడు. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శారా గర్భం ఉడిగిపోయింది, అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకును కుమారునిగా దయచేశాడు. అద్భుతము దేవుని స్తుతించుట ద్వారా. అజయ్ కుమార్, ద్వారకా, మీరు ఎల్లప్పుడు కూడా ఎక్కడ స్తుతిస్తారు? గుడారములు. రైట్, వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు, చాలా సంతోషం. గుడారం. కనుక గుడారం యొక్క అనుభవం మీరిద్దరూ కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ గుడారం యొక్క అనుభవంలో కొనసాగవలసిన వారు కూర్చున్నారు. కనుక గుడారములో ఉన్న అబ్రహాము శారాలు, ఆదాము హవ్వలు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో. కనుక రక్షణ యొక్క అనుభవం ప్రతి ఒక్కరూ కలిగిన వారికి ఉండాలి. రెండవది దేవుని స్తుతించే అనుభవం ప్రతి ఒక్కరూ కలిగిన వారికి ఉండాలి.
కనుక దేవుడు అనేకమైన మేలులు చేస్తున్నాడు, అనేకమైన ఉపకారాలు ప్రభు సహాయం చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ఎన్నో అవసరతలు తీరుస్తున్నాడు. అన్నిటిని బట్టి దేవునికి స్తుతించు, దేవుని స్తుతించు, దేవునికి మరి ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావములు ఆరోపించు. ఆ రీతిగా చేయడం ద్వారా మరి జీవితాలు ఎంతో ధన్యకరముగా చేయబడేవిగా ఉంటున్నాయి. ఇది రెండవ అనుభవం. అబ్రహాము శారాలు గుడారములో ఉన్నారు. ఇది రెండవ కుటుంబం. మూడవదిగా ఇద్దరు పొలంలో ఉన్నారు. చెప్తావా అజయ్ కుమార్? పొలంలో ఉన్న ఇద్దరు ఎవరో? రైట్, ఇస్సాకు, రెబ్కలు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండం 24 అధ్యాయం 19, పాత నిబంధనలో పేజీ నంబర్ 19. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, కనుక పొలములో ఉన్న ఇస్సాకు రెబ్కలు. కనుక పొలము దేనికి వచ్చినాడు ఇస్సాకు? పొలములో జానింప బయలు వెళ్ళి. జానింప బయలు వెళ్ళి అంటే మరి అబ్రహాం ఎలియాజరును పంపించాడు పద్దనరాము ప్రాంతాలకి ఇస్సాకు భార్యను తీసుకురావటానికి. మరి ఇస్సాకు పొలంకి వెళ్ళి మరి ఎట్లాంటిది వస్తుందో నేను చూడలేదు. ఇదివరకు రోజుల్లోనేమో మరి ఒకరినొకరు చూసుకునేవాళ్ళు కాదు. పెద్దలు నిర్ణయిస్తే ఆ నిర్ణయ ప్రకారం పెళ్ళిళ్ళు జరిగిపోయి చూడకుండానే. అట్లా మరి పూర్వదినాల్లో చాలా పెళ్ళిళ్ళు అట్లాగే జరిగినాయి చూసుకోకుండా. ఈ రోజుల్లో చూసుకోవటం కాదు, ఈ ఫేస్బుక్ల్లో, వాట్సాప్ల్లో, తర్వాత రకరకాలైన వాటిలో ఎన్నిసార్లు చూసుకుంటారో, ఆ తర్వాత ఎన్నిసార్లు మాట్లాడుకుంటారో, ఫోనుల్లో కానీ వాట్సాప్లో కానీ ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టుకుని అంత అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్ళిళ్ళు జరిగేవిగా ఉంటున్నాయి. కానీ ఇస్సాకు వీటన్నిటిని గురించి ధ్యానించడానికి కాదు. దేని కొరకు వెళ్ళాడు? వాక్యము. బైబిల్ ఒక వాక్యం ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు చెప్పండి ఆనందించు దివారాత్రమా దాన్ని ధ్యానించేవాడు. రైట్, బలి చెప్పారు. ఎక్కడుంది ఆ వాక్యము? కీర్తన 1 ఎన్నో వచనం? 3వ వచనమా? ఎన్నో వచనం? అజయ్ కుమార్ చెప్తాడా? సరే, ఏదైనా చెప్పు, నువ్వు ఏది చెప్పినా రైట్. ఈరోజు నీ పెళ్ళి కాబట్టి నేనేమనుకోనిక, నువ్వు తప్పు ఒప్పో చెప్పేయటమే ధైర్యంగా. సరే, కనుక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము. రైట్, బలి చెప్పారు. 2వ కీర్తన 1వ వచనం చెప్పండి. అది రాదు. సరే, 23వ కీర్తన 1 చెప్పండి. అమ్మ, బలి చెప్తున్నారబ్బా, నిజంగా ఎంత బైబిల్ ఎంత వచ్చబ్బా మీకు. 24వ కీర్తన చెప్పండి. అది మన సంగతి. రైట్, చాలా సంతోషం. 1వ కీర్తన వచ్చు, 23వ కీర్తన వచ్చు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు. కనుక యెహోవా ధ్యానించడానికి వెళ్ళాడు. కనుక వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకనే ప్రమాణాలు ఏం చేస్తామంటే, మోకాళ్ళ పైన లేచిన వెంటనే దేని చదువుతో దినాన్ని ప్రారంభిస్తాం? వాక్యము. అంతేగాని ఈనాడు పేపరు, సాక్షి పేపర్ చదువులతో దినాన్ని ప్రారంభిస్తామని ప్రమాణాలు చేయించాం. అలాగే ద్వారకా ప్రొద్దున లేచిన వెంటనే చీపురు పట్టుకుని ఊడువు అని చెప్పి ప్రమాణాలు చేయించాం. ఏమని చేయిస్తాం? వాక్యము చదువుతాం. లేచిన వెంటనే దేవుని వాక్యం చదవాలి. ఎవరెవరు? ఇంతవరకు ఒంటరిగా అజయ్ కుమార్ చదువుకున్నాడేమో, ఇంతవరకు ఒంటరిగా ద్వారకా చదువుకుందేమో. ఇక నుంచి ఇద్దరు కలిసి మోకాళ్ళ పైన దేవుని వాక్యము చదువుటతో దినాన్ని ప్రారంభించాలి. అలాగే దేవుని వాక్యం చదువుటతో దినాన్ని ముగించాలి. అయితే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, ప్రమాణాలే కానీ ఆ ప్రమాణాలు ఇటుపోతాయి, ఆ రోజుతోనే అయిపోతాయి. ఆ పెళ్లి రోజే ప్రమాణాలు, ఆ తర్వాత ఎవరి ద్వారా అన్నట్టుగా ఉంటుంది, ఎవరి దారి వాళ్ళదే. కనుక అట్లా ఉండకూడదు అజయ్. ఇక నుంచి మీరిద్దరు కలిసి చక్కగా ఇది గుర్తుపెట్టుకోండి. తీర్మానం చదువుతారా?
రైట్, అందరూ సాక్ష్యం. దేవుడి సాక్షి, అందరూ సాక్షులే. కనుక ఇద్దరు కలిసి చదవండి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అందుకని దేవుని వాక్యము శ్రేష్ఠ, ఇందాకే పాడుకున్నాం, శ్రేష్ఠ గ్రంథము, పట్టింప శ్రేష్ఠ గ్రంథం. సరే, ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి బైబిల్స్ పైకెత్తి ఇంకొక పల్లవి పాడుకుందాం. బైబిల్స్ పైకెత్తి ఇంకొక పల్లవి పాడుకుందాం. అశ్రేష్టాంబో గ్రంథములో ఎచ్చట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టాంబో గ్రంథములో ఎచ్చట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. అలాగున దేవుని వాక్యము, బైబిల్లో ఒక మాట ఉంది, నేను వాక్యం చెప్తాను, ఎవరైనా రిఫరెన్స్ చెప్తారా చూద్దాం. అజయ్ కూడా చెప్పచ్చు, ద్వారకా కూడా చెప్పచ్చు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదే బాధలో నాకు నెమ్మది. రిఫరెన్స్ చెప్తారా? రైట్, చెప్పండి. ఎక్కడ? 119వ కీర్తన, 150 119వ కీర్తన. రైట్, చాలా సంతోషం, బాగా చెప్పారు. కనుక 119వ కీర్తన 50. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, అదే బాధలో నాకు నెమ్మది కలుగు చేసేదిగా ఉంటుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి. అప్పుడు మీ కుటుంబాలను దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడు. ఇది ఎవరి అనుభవం? ఎక్కడున్న వారి యొక్క అనుభవం? పొలములో ఉన్న ఇస్సాకు, రెబ్కా. ఇప్పుడు 3 చూసాం. మొదట బ్యాచ్ ఆదామహవ్వలు ఎక్కడున్నారు? వాళ్ళు ఏదైనా తోటలో. రెండవ బ్యాచ్ అబ్రహాము, శారాలు ఎక్కడున్నారు? వాళ్ళు గుడారం. మూడవ బ్యాచ్ ఇస్సాకు, రెబ్కలు ఎక్కడున్నారు? వాళ్ళు పొలములో. ఇప్పుడు 4వ బ్యాచ్ చూద్దాం, భార్య భర్తలు. ఎవరు ఆ భార్య భర్తలు అంటే, వారి గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, కొండ సీమలో ఉన్న ఇద్దరు. చెప్తారు ఎవరైనా? జకరియా, కొండ సీమలో ఉన్న ఇద్దరు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 39-40 వచనాలు. 50 క్రొత్త నిబంధనలు, పేజీ నంబర్ 50. లూకాసు వార్త 1వ అధ్యాయం 39-40 వచనాలు. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. జకరియా ఇల్లు, కొండసీమలో ఉన్న ఇద్దరు, జకరియా, ఎలిజబెత్లు. ఈ కొండసీమలో వారిద్దరు ఏ అనుభవం ఉన్నారంటే ప్రార్థన. కనుక ఇద్దరు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారు ఉంటున్నారు. అందుకని మరియా మరి దూత, గబ్రియల్ దూత ద్వారా వర్తమానం వినగానే ఎక్కడికి వెళ్ళింది? కొండసీమలో ఉన్న జకరియా ఇంట్లోకి ప్రవేశించి ఎవరికి వందనవచనం చేసింది? మరియా ఎలిజబెత్కు. ఎలిజబెత్కు వందనవచనం చేయగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు ఉన్నాడు. శిశువు ఏం చేశాడని రాయబడింది బైబిల్లో? గంతులు వేశాను. శిశువు గంతులు వేశాను. కనుక ఎందుకు వెళ్ళింది మరియా అంటే ప్రార్థన కొరకాయి. ప్రార్థనలో గడపటానికి ఇంచుమించు 3 నెలలు ఉంది మరియా ఎలిజబెత్ దగ్గర, లేకపోతే జకరియా ఇంటిలో. అలాగున్న ప్రార్థన. కనుక మీరు అది కూడా ప్రాముఖ్యమైన మాటగా ఉంటుంది. లేచిన వెంటనే వాక్యము చదువుడుతోనూ మోకాళ్ళ పైన ప్రార్థన చేయదు. కనుక ప్రార్థన కూడా మీ ఇద్దరికీ చాలా అవసరం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీ కుటుంబము కట్టబడాలి. ఎందుకంటే మరి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కుటుంబ జీవితం, సంసారము సాగరం అంటాం. సాగరం అంటే సముద్రం. సముద్రం ఎప్పుడు నెమ్మదిగా ఉంటుందా? సముద్రంలో ఎప్పుడు నెమ్మది ఉండదు. అంత కలవరమే, అంత అలలు, తుఫాన్లు, అనేక ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలో సంభవిస్తాయి. కుటుంబ జీవితం కూడా అంతే. కనుక ఇప్పుడు ఈ దినాల్లో ఎట్లున్నాయంటే
పెళ్ళైన మొదటి రోజునే మొదలవుతున్నాయి. ఏంటి? ఇద్దరికి అపార్థాలు, లేనిపోయిన గొడవలు వస్తున్నాయి. ఎన్నో కుటుంబాల్లో మేము చూస్తుంటున్నాం. కనుక ఈ కుటుంబాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దేని ద్వారా? ప్రార్థన. అంతేకాదు అనేకమైన అపార్థాలు ఉంటాయి. ఎన్నో కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. ఇద్దరికి ఒకరికొకరు పడకపోవటం వల్ల, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి. తీర్పు తీర్చలేక చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దేవుని సేవకులకు, పెద్దలకు. ఏంటి ఆ సమస్యలు అంటే, ఆయన అంటాడు, అన్న మా ఇంట్లో వాళ్ళు అసలు పురుగు చూసినట్టు చూస్తుంది, అసలు ఎవరిని లెక్కే చేయదు, అసలు మరీ మా అమ్మ నాన్నని అసలు లెక్కే చేయదు, పట్టించుకోదు, వారిని అసలు పట్టించుకోకుండా వారికి సరైన భోజనం పెట్టకుండా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తాడు. అన్న నీకేం తెలుసు అన్న ఆయన సంగతి? నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి ఫోన్పేలు, గూగుల్ పేలు చేస్తున్నాడు అని చెప్పి ఆమె కంప్లైంట్. ఇప్పుడు ఏ కంప్లైంట్ తీసుకోవాలో అర్థం కాదు. ఇద్దరికి సమస్యలు. మరి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఆ తర్వాత మీకు పిల్లలు పుడతారు, పిల్లల ద్వారా కూడా సమస్యలు వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడే వారి చేతులు పెట్టుకుంటున్నారు. ఏంటది? ఏ ఫోను? సెల్ ఫోను. మనకంటే వాళ్ళకి బాగా తెలుసు. పిల్లలు పాడైపోతున్నారు సెల్ ఫోన్ల వల్ల. కనుక వారందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన. అంతేకాదు, మరి కొన్నిసార్లు అజయ్కు కొంచెం అస్వస్థత రావచ్చు, లేకపోతే ద్వారకకు అస్వస్థత, అనారోగ్యత వస్తుంది. కనుక ఇప్పుడు ఇద్దరు కొరకు ఏం చేయాలి? ఇద్దరు ఒకరికొకరు ప్రార్థన, అలాగే ఇతరులతో ప్రార్థన చేయించుకునే అనుభవం కలిగేదిగా ఉండాలి. ప్రార్థన అనేది చాలా గొప్పది. ప్రియులారా, మనకు కూడా ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో ప్రార్థన అనేది అవసరం. తర్వాత 3 రకాల ప్రార్థన: వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. ఈ 3 ఇంపార్టెంట్. కొన్నిసార్లు వ్యక్తిగతంగా చేసుకుంటారు, లేకపోతే కొంతమంది మందిరానికి వస్తారు, కానీ ఏ ప్రార్థన ఉండదు ఇళ్లలో, కుటుంబ ప్రార్థన ఉండదు. ఒకవేళ ఎవరైనా సరే కుటుంబ ప్రార్థన కలిగి ఉండకపోతే, ఇక నుంచి అయినా కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు కలిసి దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి. కుటుంబము ప్రార్థన చేసుకోవడం ద్వారా గొప్ప ఆశీర్వాదము పొందేదిగా ఉంటాం. కనుక కుటుంబ ప్రార్థన, అలాగే సంఘ ప్రార్థన కూడా ఎంతో అవసరం. అలాగే వ్యక్తిగతంగా కూడా ఇరువురు ప్రార్థన చేసుకోవాలి. కనుక ఏ వ్యక్తులు, ఏ భార్య భర్తలు ప్రార్థన కనుమలో ఉన్నారు? జకరియా. వాడు ఉన్న ప్రదేశం ఏంటి? కొండ సీమలు. ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతుందా వాక్యము? మొదట జంట ఆదమవ్వలు ఏదేను తోటలో, రెండవ జంట అబ్రహాము శారాలు. ఎక్కడ వాళ్ళిద్దరు? గుడారంలో. మూడవ జంట ఇస్సాకు రిబ్కాలు. ఎక్కడున్నారు వాళ్ళు? పొలంలో ఉన్నారు. నాలుగవ జంట జకరియా ఎలిజబెత్. ఎక్కడున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు ఏ అనుభవంలో ఉన్నారు? వాళ్ళు ప్రార్థనా జీవితం. యేసు ప్రభు అని శిష్యులు అడిగారు, ప్రభువా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనూ సాధ్యమో కాదు. కనుక ఇది 4వ జంట. 5వ జంటను చూద్దాం. చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయం. అకుల ప్రిస్కిల్లా 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం. 158 క్రొత్త నిబంధనలు, పేజ్ నంబర్ 158. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘము. అంటే ఇప్పుడు 5వ జంట వారిద్దరు ఎక్కడున్నారంటే సంఘము. కనుక సంఘం యొక్క అనుభవం అనగా మందిరం. మీరిద్దరు, అజయ్ మీరు ఎక్కడుంటారు ఇప్పుడు పెళ్ళైనాక? మీరుండే స్థలం ఎక్కడ? అంబర్పేటనా? రైట్. అంబర్పేట ఇది మందిరం. బేతనియా కదా. కనుక అంబర్పేటలో ఉన్న బేతనియకు ఇద్దరు కలిసి రావాలి. సంఘము అనగా మందిరం యొక్క అనుభవం మీరు కలిగిన వారికి ఉండాలి. అందుకని పాట తెలుసు, మీకు వచ్చిన పాటే పాడదాం. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. సంఘములో ఉన్న
అకుల ప్రిస్కిల్లా. మందిరం యొక్క అనుభవం మరి చాలా అవసరం. దేవుని మందిరాన్ని ప్రేమించుట. దేవుని మందిరానికి ఆదివారమే. ఎప్పుడు వెళ్తారు మీరు? అజయ్ కుమార్ ద్వారకా, మీరు ఎప్పుడు వెళ్తారు మందిరానికి? ఆదివారం కదా, రైట్, నాకు తెలుసు. కనుక మీరిద్దరు ఆదివారం క్రైస్తవులే, అంతేనా? మరి ఎప్పుడు ఏ క్రైస్తవులు మీరు? రైట్. వారం అంతా, ఇందాక ఒక సహోదరుడు నాకు చెప్తున్నాడు, వారం అంతా ప్రతి సంఘంలో బైబిల్ స్టడీస్. నేను అన్నాను, వారం అంతా బిజీ నీకు అన్నాను. కనుక మీరు కూడా వారం అంతా బిజీ యొక్క అనుభవం కలిగి ఉండాలి. కనుక సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, తర్వాత కూటాలు, ఇంకేదన్నా ప్రత్యేక కూటాలు, కృతజ్ఞత కూడికలు, గృహ కూటాలు, సహోదరుల కూడిక, అన్నిటికీ హాజరయ్యే అనుభవం కలిగేదిగా ఉండాలి. ఆదివారం ముఖ్యమే. ఆదివారం తర్వాత వార కార్యక్రమాలు, నియామక కూటాలకు కూడా పాలు పొందాలి. అది మనకు ఆశీర్వాదం. అలాగా పాలు పొందడం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగున మందిరము, సంఘం అనగా దేవుని మందిరమును ప్రేమించాను. దావీదు అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషం. మందిరంలో 4 ఉన్నాయి. ఏంటి 4? అపొస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే అనుభవం ఎల్లప్పుడూ ఎడతెగక కలిగిన వారు ఉండాలి. అపొస్తల కార్యములు 2:42లో ఆ మాట రాయబడింది. అపొస్తల కార్యములు 2:42. ఈ 4 మరి ఎల్లప్పుడూ కుటుంబంలో కలిగి ఉండడం ద్వారా సంఘము లేక మందిరం యొక్క అనుభవం ఆశీర్వాదాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు 5 చూశాం. ఏదైనా తోటలో ఉన్న 2, గుడారంలో ఉన్న 2, పొలంలో ఉన్న 2, ఆ తర్వాత కొండసీమలో ఉన్న 2, ఆ తర్వాత సంఘములో ఉన్న 2. తర్వాత చూడండి, పరమగీతము 5వ అధ్యాయం, అరణ్యములో ఉన్న 2, పరమగీతము 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 5వ వచనం, 567 పాత నిబంధనలో పేజ్ నంబర్ 567 పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. ఇక్కడ ప్రియుడు షూలమెతి వారిద్దరు ఎక్కడున్నారంట? అరణ్యములో ఉండి అక్కడ ఏం అనుభవం ఉందంటే 6వ వచనం చూడండి, ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ కనుక అరణ్యములో ఉన్న ప్రియుడు షూలమెతిని ప్రేమించిన అనుభవం ప్రేమ. అరణ్యంలో ఉన్న 2, ప్రియునికి షూలమెతికి ఏ అనుభవం ఉన్నదంటే ప్రియుని ద్వారా ప్రేమ. అందువలన భర్తలు భార్యలను ఏం చేయాలంట? ప్రేమించాలి. మరి ఈ దినాల్లో ఎంతోమంది భర్తలు భార్యలను కర్రలు తీసుకుని కొడుతున్నారు, అనేకులు మరి కొడుతున్నారు. కనుక ప్రేమ అనేది చాలా కొరత ఏర్పడుతుంది. ఎందుకు ఈ దినాల్లో ప్రేమ తగ్గిపోతుందంటే బైబిల్ ఒక మాట ఉంది, మత్తయి సువార్త 24:12లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయేదిగా ఉంటాం. కనుక అజయ్ కుమార్ ద్వారకాను ఏం చేయాలా? ప్రేమించాలి. ఎప్పుడు దాకా? మీరు జీవించే దినములన్నీ కూడా కర్రలు తీసి కొట్టుకోకుండా ఏం చేయాలా? 2 ఒకరినొకరు ప్రేమ అనే అనుభవం కలిగాం. అందుకని భర్తలారా మీ సొంత భార్యలను ప్రేమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 కలిసి ఉంటాయి. అక్కడ వ్రాయబడింది, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఇది అరణ్యంలో ఉన్న అనుభవం. ప్రియుడు షూలమెతిని ప్రేమించిన అనుభవం కలిగేదిగా ఉంటుంది. ఇది 6వ జంట. ఎవరాళ్ళు? ప్రియుడు, షూలమెతి. ఆ తర్వాత 7వ జంట ఎక్కడున్నారంటే చూడండి, కళ్ళములో ఉన్న 2. కళ్ళము. రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 6వ వచనం చూడండి. 6వ వచనం, ఆ కళ్ళమును 221 పాత నిబంధనలో పేజ్ నంబర్ 221 చూడండి. 6వ వచనం, ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసిన. 7వ వచనం, బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని
లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. ఇక్కడ కళ్ళములో ఉన్న ఇద్దరు చెప్తారు ఎవరో? బోయజు రూతు. బోయజు రూతు కళ్ళమునొద్దునున్న ఇద్దరు. కనుక ఇక్కడ రూతు యొక్క అనుభవంలో ఏమని నేర్చుకోవచ్చు అంటే, రూతు విధేయురాలు, లోబడిన స్త్రీ, అత్త చెప్పినదంతయు చేసిన స్త్రీ, లోబడిన అనుభవం ఆమె కలిగి ఉంది. కనుక దోర్క ఎవరికి లోబడి ఉండాలంటే అజయ్కు మొదట దేవునికి లోబడి ఉండుట, ఆ తర్వాత ఎవరికి లోబడి ఉండాలా? తన భర్తకు. కాబోచున్న ప్రమాణంగా ఒకరికొకరు ప్రమాణం చేసుకోబోతున్నారు. కాబోచున్న భర్తకు ఆమె విధేయురాలుగా ఉండాలి. అందుకనే ఎఫెసీ 5:22లో స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, సొంత పురుషులకు లోబడి ఉండుడి. కనుక కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, మరి నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొక ఆమె అంటుంది, అన్న మీకేం తెలుసు, ఆయన జీతం కంటే నా జీతమే ఎక్కువ, నా జీతమే ఎక్కువ. సరే నీ జీతం ఎక్కువైతే ఏం చేద్దాం అంటే అర్థం ఏంటంటే, అంత నేను చెప్పినట్టే సిట్టు స్టాండు అన్నట్లుగా కొంతమంది ఉంటారు. అట్లా కాదు, ఇద్దరు సమానంగా, భర్త భార్య, వారిద్దరు కూడా మరి భర్త ఏమో భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. విధేయత అనేది చాలా అవసరం. రూతు ఆ విధేయత అనే అనుభవంలో ఆమె ఉన్నది కనుక ఆమె ధన్యురాలైంది. ఇప్పుడు 7 స్థలాల్లో ఉన్న 7 జంటలు మనం చూసాం. ఏదైనా తోటలో ఉన్న ఆదాము హవ్వలు, ఆ తర్వాత గుడారములో ఉన్న అబ్రహాము శారాలు, పొలములో ఉన్న ఇస్సాకు రెబ్కలు, ఆ తర్వాత ఇంకెక్కడున్నారు? కొండసీమలో ఉన్న జకరియా ఎలిజబెతులు, ఆ తర్వాత ఎవరు? ఇద్దరు అరణ్యములో ఉన్న సంఘములో ఉన్న అకుల ప్రిస్కిలలు, ఆ తర్వాత అరణ్యములో ఉన్న ప్రియుడు షూలమితి, ఆ తర్వాత కళ్ళమునొద్దనున్న బోయజు రూత్. 7 ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉన్నారు కనుక వారు ధన్యులైనారు. చివరగా ఒక కీర్తన, నేను అజయ్ కుమార్ని ఒక ప్రశ్న అడుగుతాను. అజయ్ కుమార్ను ద్వారకను ఇద్దరు కలిసి ఆశీర్వాదం కీర్తన ఒకటి ఉంది బైబిల్లో. ఆశీర్వాదానికి సంబంధించిన కీర్తన ఒకటి ఉంది, చెప్తారు మీ ఇద్దరు? 127 సరే మీరన్నా చెప్పండి. 127 128 బైబిల్ అక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. తర్వాత 4వ వచనం ఏముంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వాదం. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్నో, బేతనీలో నుండి యెహోవా మిమ్మలను ఆశీర్వదించను. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవం, దేవుడు వారిని ఆశీర్వదించను అనే అనుభవంలో మరి కుటుంబం కొనసాగాలి. అప్పుడు ఈ మాట వాస్తవం. ఏ మాట? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనే అనుభవంలో మీ కుటుంబము, అలాగే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవం అజయ్ కుమార్కును ద్వారకకును దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ చేరిన మనందరం కూడా దేవుడు ఆశీర్వదించి మొట్టమొదట గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్పొంది, ఆ తర్వాత ప్రభు రాజ్యంలో సదాకాలం ఆనందించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మెసేజ్ నాకైతే మైండ్లో ప్రింట్ అయిపోయింది కదా. అజయ్కి దోర్కా కూడా ప్రింట్ అయిందో లేదో. కొంతమంది మెసేజ్ బయటికి వెళ్ళంగానే మర్చిపోతాం. వాక్యం వింటున్నాం, దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ధ్యానించుకోవాలి. సరే, వీరిరువురు ప్రమాణాలు చేస్తారు. దానికి ముందు వారిద్దరూ స్తుతిస్తారు. స్తుతించక ముందు వాక్యం కొరకు, చెప్పబడిన వాక్యం కొరకు దైవ సేవకులు ఇబ్రహీంపట్నం దైవ సేవ వరప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత
వారు పెండ్లి కుమారుడు మొదట దేవుని స్తుతిస్తారు, తర్వాత పెండ్లి కుమార్తె తర్వాత స్తుతిస్తారు. ఆ తర్వాత వారిద్దరు ప్రమాణాలు చేసుకుంటారు ఒకరికొకరు. ఆ తర్వాత ఆ యొక్క వివాహ రిజిస్టర్లో వారు సంతకం పెడతారు. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయబాకండి, అటు వెళ్ళి కూర్చోండి. రండి బ్రదర్, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సూచించిన దేవా, మీ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ఈ ఏర్పాటు చేయబడిన దినమందు ఈ వివాహోత్సవంలో మేమందరం సంతోషించున్నట్లు దీని యందు ఉత్సహించుడి, సంతోషించుడని మీరు సెలవిచ్చిన ప్రకారము మరి అజయ్, దోర్కా పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన అంటున్నారు. అందుకై మీ కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాము. మరి మీ దాసుని ద్వారా హెచ్చరించబడిన హెచ్చరికలతో మరి అనేకమైన కుటుంబాలు, జత చేయబడిన కుటుంబాలు, పరిశుద్ధ కుటుంబాలు ఏ విధంగా దీవించబడినవో అవన్నీ మీ దాసుని ద్వారా మా ప్రియులకు బయలుపరిచారు. మరి అజయ్, దోరకా మీ మధ్యమై భూమి మీద యెహోవా చేత, దేవుని చేత దీవించబడిన కుటుంబముగా, మంచి సాక్ష్యం కలిగిన కుటుంబముగా ఈ భూమి మీద వారు వర్ధిల్లినట్లు సాయించండి. ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు క్షమించుకొని మీ దైవ చిత్తానుసారంగా జీవించుటకై మీ కృపను అనుగ్రహించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోమన్నా, అలాగూ వారు ఒకరినొకరు ప్రేమించుకొని, భర్త అయితే తన శరీరమును ప్రేమించినట్లు తన భార్యను ప్రేమించాలని హెచ్చరించావు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్త తన భార్యను ప్రేమించాలని హెచ్చరించావు. ఆ రీతిగా అజయ్ తన కాబోయే భార్యను ప్రేమించుటకై తగినంత మీ ప్రేమ తనలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే దోరకా కూడా కాబోయే భర్త శిరస్సుని ఎరిగి తన జీవిత కాలం అంతా భార్యగా లోబడినట్లు, భార్య భర్త యందు భయం కలిగి ఉన్నట్లు ఆమెకును సాయించమని ప్రార్థన చేస్తున్నాము. ఆ రీతిగా వారు ఈ భూమి మీద మీ దైవ చిత్తములో మీ వాక్యానుసారంగా జీవించుటకై సాయించండి. అనేకులకు భూమి మీద సాక్షార్థంగా మహిమకర కుటుంబంగా జీవించుటకై సాయించమని ప్రార్థన చేస్తున్నాము. మరి జతపరచబడిన ఇంటుండగా వారు చేయనన్న ప్రమాణాలు మీ మహిమార్థమై దీవెనకరంగా చేసి వారి కట్టుబడి వారి జీవిత కాలమంతా భూమి మీద భార్య భర్తలుగా జీవించినంత కాలము ఆ ప్రమాణములకు కట్టుబడి జీవించుటకై సిద్ధపరచమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మొదట పెండ్లి కుమారుడు అజయ్ తను దేవుణ్ణి స్తుతించి దేవునికి తాను అప్పగించుకుంటాడు. తర్వాత పెండ్లి కుమార్తె దోర్కా కూడా దేవుణ్ణి స్తుతించి తాను అప్పగించుకుంటుంది వైవాహ జీవితం కొరకు. అలాగా ఆ తర్వాత వారిద్దరు ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ప్రమాణం చేసిన తర్వాత ఇరువురు కొరకై ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత రిజిస్టర్లో సంతకం పెడతారు. కొంచెము ఓపికగా ఉండండి, ఇదంతా కూడా ఒక 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఓపికగా ఉండి సహకరించాలని ప్రభు పేరిట కోరుచుంటున్నాను. మొదట అజయ్ కుమారు ఆరాధిస్తాడు. గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపక
రక్షింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువావు, ఎడబాయవు కరుణారాజ. మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువావు, ఎడబాయవు కరుణారాజ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధన. మహాఘనమైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అనే నామల కంటే ఉన్నతమైన నామంలో ఈ ప్రత్యేకమైన దినాన్ని నా జీవితంలో మీరు నాకు అనుగ్రహించి నేను ప్రార్థించిన కొలది, ఆశించిన కొలది, మిమ్మల్ని ఆహ్వానించిన కొలది నా ఆహ్వానాన్ని మన్నించి ప్రభువా నా వివాహానికి మీరు వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి గొప్ప దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకారములు చేయి దేవుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడవు, ఆది అయిన అంతమైన దేవుడవు, అందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దౌర్భాగ్యుడైన నాయుడల మీరు ఇటు మేలులు చేయడానికి నేను అపాత్రుడనని సంఘం ఎదుట యథార్థంగా ఒప్పుకూర్చున్నాను. నేను నరక పాత్రుడను, నాశన పాత్రుడను, ఉగ్రతకు పాత్రుడనయ్యా. శరీరం యొక్కయు నా మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు దైవ ఉగ్రతకు పాత్రుడైన నన్ను మీరు ఎంతగానో ప్రేమించి నన్ను వెదకని వానికి నేను దొరికి తిని అన్న రీతిగా నేను వెదకకున్నా నాకు దొరికిన ప్రాణ ప్రియుడమైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. నా ప్రాణదాతగా నీ ఉండి అందరూ నా వారని ఎందరినో నమ్మి మోసపోయి ప్రభా దిక్కులేని దరిద్రుడైనప్పుడు నన్ను మీరు ఎంతగానో ప్రేమించినారు. నీ ప్రేమను ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నప్పటికీ నీ కృప నన్ను దాటిపోలేదయ్యా. అందుకై స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు నన్ను రక్షించినారు, గొప్ప రక్షణ ఇచ్చినారు. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మనే అనుభవం మీరు నా జీవితంలో నాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చిన్ననాటి నుంచి నాకు అనుగ్రహించిన సండే స్కూల్ టీచర్స్ని బట్టి వందనాలు. యవన ప్రాయంలో యూత్ కౌన్సిలర్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. సమృద్ధి అయిన నీ వాక్యమును ధారాళమైన మీ కృపను మీరు నాకు అనుగ్రహిస్తూ బేతనియాలో మీరు నాకు అనుగ్రహించిన గొప్ప సమృద్ధిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప దేవ, లోకంలో పాపంలో మీరు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని. అయితే మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ అంతటికై స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప రక్షణ మీరు నాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినము కూడా నేను సజీవంగా ఉన్నానంటే అది కేవలం మీ దయ, మీరు నాకు పెట్టిన భిక్ష అని సంఘం ఎదుట ఒప్పుకూర్చున్నా. గొప్ప దేవా, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతనమైన జీవితాన్ని మీరు నాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన వివాహ దినాన్ని నా జీవితంలో మీరు నాకు అనుగ్రహించినందుకే స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు నాకు ప్రేమించి నా జీవిత భాగస్వామిగా అనుగ్రహించిన దోర్కాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నా. ఏదైతే ఒంటరిగా ఉండి చేయలేకపోతా వచ్చినామో ఇద్దరము కలిసి నీ పని చేయడానికి కృపను అనుగ్రహిస్తున్నాను. ఒంటిగా ఉండటం కంటే ఇద్దరుగా ఉండటం మేలని వాక్యంలో రాయబడినట్లుగా ఏ రీతిగా అయితే ప్రభా తండ్రి ఆదాము అవ్వాలే తండ్రి మేము కూడా ఏదైనా అనుభవం కలిగి ఉండినట్లు
మీరే మాకు కృప చూపిస్తున్నామని వేడుకొచ్చున్నాం. చిన్న తప్పిదాన్ని బట్టి, పొరపాటును బట్టి, పాపం చేసి అవిధేయమై సిగ్గు అవమానం మా జీవితానికి రాకుండా మీరే కాపుదల ఖాయమని కట్టమని, ఏదైనా తోట నుండి త్రోసివేయబడే అనుభవంలోకి మేము రాకుండా ఏదైనా తోటలో రక్షణ అనే వలయంలో ఉండడానికి మీరు మా కృప అనుగ్రహిస్తున్నామని వేడుకొచ్చున్నాం. అంత మాత్రం కాకుండా ఆయనైనా తండ్రి అబ్రాహాము శారావలే గుడారం అనే అనుభవం కలిగి ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే అటు అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచుతున్నామని వేడుకుంటున్నాం. ఈ సాకురేపు కావాలి పొలం అనే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచి నీ వాక్యాన్ని ధ్యానించే కృపను, నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలో నెమ్మదిస్తుంది. కాబట్టి అటు ధ్యానము మేము కలిగి ఉండడానికి పొలం అనే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచుతున్నామని వేడుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా జకరియా ఎలిజబెత్ వలె కొండ సీమ అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అనే అనుభవంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిలో ప్రార్థన అనే అనుభవంలోకి మేము రావడానికి, మోకాళ్ళపై మా జీవితం ఉండడానికి మీరే మా కృపను అనుగ్రహిస్తున్నామని వేడుకుంటున్నాం. నాన్న తండ్రి అకుల్లా ప్రిస్కిలా వలె సంఘం అనే అనుభవం మేము కలిగి అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడిచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును, ప్రతి విషయం నందును ఈ 4 విషయాల్లో మేము సంఘమును హత్తుకొని ఉండడానికి మీరే కృపను అనుగ్రహిస్తున్నామని వేడుకొచ్చున్నాం. అంత మాత్రం కాకుండా తండ్రి ప్రియుడు ఆ రీతిగా శూలమితి అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచుతురండి. అరణ్యం అనే అనుభవంలో ఉంచండి తండ్రి. నీ ప్రేమ అనే అనుభవంలో మమ్మల్ని ఉంచుతురండి. ప్రేమ మరణం అంత బలము గలది అని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీ ప్రేమ కలిగి మేము జీవించడానికి మీరే మా కృపను అనుగ్రహిస్తున్నామని వేడుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా బోయేజు రూతు అనే అనుభవంలో, కళ్ళం అనే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచుతున్నామని, విధేయత కలిగి మేము జీవించడానికి మీరే మా కృపను అనుగ్రహిస్తున్నామని వేడుకుంటున్నాం. అయ్యా మా జీవితము సంపూర్తిగా నీకు సమర్పించుకుంటుండగా, నా జీవితము సంపూర్తిగా నీకు సమర్పించుకుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకుంటున్నామని వేడుకుంటూ నా పట్ల చేసిన మేలులు ఉపకారాలు అన్నిటికై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నా జీవితంలో నేను మేలుని చేసిన నా తండ్రికి ఏమి చెల్లించి నీ రుణం తీర్చుకోలేక విరిగి నలిన హృదయంతో నా రక్షణ పాత్రను చేతి పట్టుకొని ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పెండ్లి కుమార్తె తను దేవుణ్ణి ఆరాధించి దేవునికి అప్పగించుకుంటుంది. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీ బంగారమైన పాదములకు వేలాది స్తోత్రములు. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తవుగా, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడుగా మీరు నా జీవితం చేసిన మేళ్ళకై ఉపకారములకై నీకు వేలాది స్తోత్రాలు. గదాశ్రాలైన నన్ను ఈ సమయంన దేవా నన్ను యోగ్యురాలుగా ఎంచి ఈ వివాహంకి సిద్ధపరచుకున్నందుకు నిన్ను స్తుతించి గణపరిచి కీర్తించి కొనియాడుతున్నాను దేవా. అందుకై నీకు వేలాది స్తోత్రములు దేవా. నాది కాల సంకల్పంలోనే జగత్తు పునాది వేయకముందే మీరు నన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నారు. మీరు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఉన్నత స్థలముల ఆశీనుడైన దేవుడు దేవా. మీ మహారాజుగా ఉన్న రాజులకు రారాజుడివి దేవా. అద్వితీయుడైన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి ప్రకాశించున్న ప్రకాశమానమైన దేవుడుగా ఉన్నారు దేవా. అద్వితీయుడివి, సత్యదేవుడివి, ఉన్నవాడు అనువాడినై ఉన్నారు దేవ. యుగ యుగంలో సజీవుడైన దేవుడుగా ఉన్నారు దేవా. మీరెంతో గొప్ప దేవుడుగా ఉండి దేవా, గదాశ్రాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్న విధమునకై నీకు వేలాది స్తోత్రాలు దేవా. బాల్య దినములందే మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నేను పుట్టుట దేవా అన్నిటినీ మీరు ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నారు. అందుకై నీకు వేలాది స్తోత్రములు దేవా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా, మరణించవలసిన నా యొక్క బ్రతుకుని అపరాధం చేత పాపం చేత చచ్చిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు ప్రభా, నీ సన్నిధిలో నీ పరిశుద్ధ జనాంగంతో కూడి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన అవకాశంకై నీకు వేలాది స్తోత్రాలు దేవా. దౌర్భాగ్యురాలనైన నా ఎడ్ల దేవా, పాపం చేసి నీకు దూరస్త్రాలైన నా ఎడ్ల మీరు చూపించిన అనాది కాల సంకల్పమును చూపించిన అనాది కాల సంకల్పముకై నీకు వేలాది స్తోత్రాలు. అయోగ్యదాశాలైన నా ఎడ్ల దేవా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్ని విషయంలో సహాయపడుతూ వచ్చినారు. ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపరుస్తూ వచ్చినారు. చదువులో సహాయపడుతూ వచ్చినారు. నీ కృప నన్ను ఎన్నడూ విడిచిపోకుండా మీరు నాతోనే ఉంటూ వస్తున్నారు. కష్టకాలంలో నష్టకాలంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవా, మీరు నా యొక్క ప్రార్థన ఆలకించినారు దేవా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అనేక మార్లు వాగ్దానం విషయమై దేవా, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అపనమ్మకం కలిగిన మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని వాగ్దాన విషయమై మీరు నన్ను బలపరుస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు దేవా, ముఖ్యంగా మీరు నన్ను జతపరిచిన
సిద్ధపరచాలని ఉద్దేశించినారు. దేవ వివాహం అన్నిటికంటే ఘనమైనదిగాను ఉందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అదే ఘనమైన కార్యమునకు మీరు సిద్ధపరచుకునే విధమునకై నీకు వేలాది స్తోత్రాలు. నీ రాష్ట్రైన అజయ్ గారిని మీ నా జీవిత పాలుభాగస్తులుగా మీరు చేసినందుకై నీకు వేలాది స్తోత్రాలు. దేవ ఎన్నో వాగ్దానములు ఇచ్చి మీరు మమ్మల్ని నడిపించుకున్నారు. నీ చిత్తానుసారముగా దేవా వివాహమునకు చేసుకోవడానికి దేవా మీరు నాకు జవాబులను అనుగ్రహిస్తూ వచ్చినారు. దేవా దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదన్న వాగ్దానం మీరు మా పట్ల నెరవేర్చుకున్నారు. దేవా ఎంతో గొప్పగా ఆశ్చర్యంగా ఊహించిన రీతిలో మా వివాహంను మీరు సిద్ధపరిచిన విధమునకై నీకు వేలాది స్తోత్రాలు. దేవా నా యొక్క ఊహ నా యొక్క ఆలోచన వేరుగా ఉన్నది. అయినప్పటికీ మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ ఆలోచన ప్రకారంగా మీరు నన్ను నడిపించిన విధమునకై నీకు వేలాది స్తోత్రాలు. దేవా మీరు మా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యములకై దేవా గొప్ప కార్యములకై నిన్ను కొనియాడిస్తున్నాను. దేవా అంత మాత్రమే కాదు, ఆశీర్వాదంగా ఉండాలంటే ఎలా ఉండాలో మీరు చెప్తూ వచ్చినారు. మా జీవితంలో దేవా మా ముందుంచిన ఈ యొక్క వాక్య లేఖమునకై నీకు వేలాది స్తోత్రాలు. ఆదాము అవ్వల జీవితం వల్లే దేవ రక్షణ జీవితంలో ఉండడానికి మీరే సహాయం చేయండి. ఎంత మాత్రము పాపం చేసి మేము దేవా నీ యొక్క రక్షణ నుంచి తొలగిపోకుండా సహాయపడుతూ రమ్మని మేమిద్దరముగా రక్షణ అనుభవంలో నీ సన్నిధిలో ఉండటకు కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా, అబ్రహాము శారాని గుడార జీవితంలో చూపిస్తూ వచ్చినారు. దేవా తండ్రి గుడారంలో నిన్ను స్తుతించడానికి దేవా కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ వచ్చినా అన్నిట్లో నేను స్తుతించటకు మీరు మా కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దేవా అంత మాత్రమే కాదు, ఇస్సాకు రిబ్కాలను చూపిస్తూ వచ్చినారు. దేవ పొలంలోని జీవితము వాక్యం చదవడము, ఉదయమును లేచి దేవా మా యొక్క ఉదయమును దేవా మా యొక్క రాత్రిని ప్రార్థనతోను వాక్యంతోను ముగించటకు కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దేవా నీ వాక్యం ఎంతో గొప్పది, దాన్ని మేము గౌరవించడానికి కూడా మా ఇద్దరిని సిద్ధపరచండి. దేవా జకర్యా ఎలిజబెతుల వలె ప్రార్థనా జీవితం అనుగ్రహించండి. దేవా కుల ప్రిస్కిల్లా వలె సంఘంలో మేము ఉండుటకు సంఘంలో ప్రతి వారిని గౌరవించడానికి కూడా మీరు మా కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దేవా మరి ముఖ్యంగా దేవా తల్లి తండ్రి మీరు ప్రియుడిని సులోమితిని చూపిస్తూ వచ్చినారు. దేవా వారిద్దరు ప్రేమతో ఉన్నారు. ప్రేమ అనుభవంలో మేము మా ఇద్దరిని ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాము. దేవా కళ్ళంలో ఉన్న రూతు బోయాజు వలె రూతులాగా నేను విధేయురాలుగా ఉండకు మీరే సహాయం చేయండి. నా యజమానికి అన్ని విషయంలో దేవా నేను లోబడి విధేయురాలుగా ఉండకు సిద్ధపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము. ఇంతకాలము నీ కృప ద్వారా మీరు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చినారు. దేవా ఇంకా రాబో కాలంలో కూడా మీరు మా జీవిత యాత్రలో తోడుండి మమ్మల్ని నడిపిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. ఇంతవరకు మీరు సహాయం చేసినారు, ఎన్నో మేలు చేస్తూ వచ్చినారు. ఎన్నో మేలు చేసిన మీకు మీరు ఇచ్చిన రక్షణ పాత్రని చేతపట్టుకొని త్వరలో యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దైవజనుని చేత నిశ్చయండి కుర్చీ నాతో పలుకు. అజయ్ కుమార్ అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట ఆరోగ్యకరమైన సాధారణమైన నా వివాహ జీవితమునకు ఆటంకకరమైనది నా దేహమందు ఏదియు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి ఉన్న వారందరి ఎదుట నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను బలిగా అర్పించుకొని చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా
బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి దోర్కా అను ఈమెను జగత్ పునాది వేయబడక మునిపే నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి ఈమెను నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నా దేహము ఈమె దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరిగి పరిశుద్ధముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రతి దినమును ఈమెతో కలిసి మోకాళ్ళపైన దేవుని వాక్యము చదువుటతోను ప్రార్థనతోను ప్రారంభించి ఆ రీతిగానే దినమును ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. జీవమను కృపావరములో ఈమె నాతో పాలిభాగస్తురాలనియు బలహీనమైన ఘటమనియు ఎంచి ఈమెను ప్రేమించి సన్మానించి యేసుక్రీస్తునందు సమస్తమును పాలుపుచ్చుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యము పేదరికమునందును కష్ట సుఖములయందును ఈమెను పరామర్శించి నా జీవిత దినములన్నీ ఈమెతో కలిసి జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. ఈమె నా పెండ్లి భార్య నాకు సాటి అయిన సహాయము ఈమెతో కలిసి దేవుని మందిరములో జరుగు ప్రతి కార్యక్రమములో పాలు పొందేదనని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో దేవుని భాగమును నమ్మకముగా ఆనందముతో క్రమముగా ఇచ్చి ఆయనను గణపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. నా జీవితం అంతటిలో ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను గణపరిచి హెచ్చించి మహిమపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరి ఏదియు మమ్మును ఎడబాయకుండును గాక. ప్రభువు కృప మాకు తోడయుండి నాకు సహాయము చేయును గాక. అందరూ చెప్పండి ఆమేనని. ఆమేన్. దోర్కాను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట ఆరోగ్యకరమైన సాధారణమైన నా వివాహ జీవితమునకు ఆటంకకరమైనది నా దేహమందు ఏదియు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి ఉన్న వారందరి ఎదుట నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను బలిగా అర్పించుకొని చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచిన ఆ ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి చిత్తమును బట్టి అజయ్ కుమారను ఈయనను భూమికి పునాది వేయబడక మునిపే నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి ఈయనను నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నా దేహము ఈయన దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని
ఉందని ఎరిగి పరిశుద్ధముగా జీవించెదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రతిదినము ఈయనతో కలిసి మోకాళ్ళపైన దేవుని వాక్యము చదువుడుతోను ప్రార్థనతోను ప్రారంభించి ఆ రీతిగానే దినమును ముగించెదనని ప్రమాణం చేయుచున్నాను. జీవమును కృపావరములో ఈయన నాతో పాలిభాగస్తుడని ఎరిగి ఈయనకు లోబడి ఎల్లప్పుడూ పరిశుద్ధమైన జీవితములో యేసుక్రీస్తునందు సమస్తమును పాలుపుచ్చుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యము పేదరికమునందును కష్ట సుఖములయందును ఈయనను పరామర్శించి నా జీవిత దినములన్నీయు ఈయనతో కలిసి జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. క్రీస్తు సంగమునకు శిరస్సయున్నలాగున ఈయన నాకు శిరస్సు. నా పెండ్లి భర్త నా యజమాని నాకు సాటి అయిన సహాయము ఈయనతో కలిసి దేవుని మందిరములో జరుగు ప్రతి కార్యక్రమములో పాలు పొందేదనని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో దేవుని భాగమును నమ్మకముగా ఆనందముతో క్రమముగా ఇచ్చి ఆయనను గణపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. నా జీవితమంతటిలో ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను గణపరిచి హెచ్చించి మహిమపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరి ఏదియు మమ్మును ఎడబాయకుండును గాక. ప్రభువు కృప నాకు తోడయుండి నాకు సహాయము చేయును గాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ సమయంలో వాళ్ళిరువురు కొరకు ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఒకరు అజయ్ తరపున, అనంతరావు జోసెఫ్ బ్రదరు ప్రార్థన చేస్తారు. తర్వాత పెండ్లి కుమార్తె తరపున జాషువా హైటెక్ సిటీ గాడ్ సర్వెంట్ వీళ్ళిద్దరూ ప్రార్థన చేసిన తర్వాత వారిద్దరు రిజిస్టర్లో సంతకం పెడతారు. రండి, ఇటువైపు రండి. మైక్ ప్రేమ నమ్మకం గల దేవ, పరమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన ఘనమైన ఉన్నతమైన హెచ్చింపైన నామమునకై స్తుతి స్తోత్రములు. నేటి దినమందు మీరు చూపిన కృపంతటికై మీకు వందనం చెల్లించిన మరిద్దరు యవనస్తులను జ్ఞాపకం చేసుకొని వారు జన్మించిన నాటి మొదలుకొని నేటి వరకు కూడా వారి కృప చూపుతూ ప్రతి విషయంలో తోడండి నడిపిస్తూ వచ్చారు. మరి ఈ దినమందు వారికి వివాహ దినముగా మీరు ఏర్పరిచిన దినముగా అయినందుకై మీకు వందనం చెల్లించిన ఆయన, మీ దాసులు నిలబెట్టుకొని వర్తమానం అందించినందుకై మీకు వందనం చెల్లించిన తండ్రి, మీరు అందించిన ఆ యొక్క వర్తమానాన్ని మరి బిడ్డల హృదయంలో భద్రపరుచుకొని వారి జీవితకాలం అంతా కూడా మీ వాక్యం అనుసరించి జీవించటకు మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి సోదరుడు అజయ్ కుమార్ను జ్ఞాపకం చేసుకొని రక్షించుకున్నారు, మీకు వందనములు. అదే రీతిగా సోదరి మీ జ్ఞాపకం చేసుకొని మీకు పూల భద్రపరిచి దోర్కాను మీరు రక్షించుకున్నారు, మీకు వందనములు. వారు జన్మించిన స్థలాలు వేరేనని కానీ వేరే వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కానీ మీ యొక్క సంకల్పాన్ని బట్టి నేటి దినమందు మీ యొక్క సంఘములో మీ దాసుని ద్వారా వారిని ఇద్దరిని జతపరిచారు, మీకు వందనములు. వారి జీవితకాలం అంతా కూడా ప్రభా మరి మేము కొనియాడి స్తుతించి ఆరాధించి మాయపచ్చ బిడ్డలుగా ఇంటకును మీ కృపను కనపరచమని అడుగుతాను తండ్రి. వారు చేసినటువంటి ప్రమాణాలను వారి జీవితకాలం అంతా కూడా జ్ఞాపకం చేసుకొని మరి కొనసాగించుకుంటకు స్థిరపరచమని అడుగుతాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం వారికి తోడుగా ఇచ్చండి. మరి ఏదైనా తోటలో ఆదమ వలను మరి అపవాది మోసపరిచినట్టుగా అపవాదికి చోటు ఇవ్వకుండా
వారు జీవితం కలిగి ఉంటకు ప్రతి సమయంలో ప్రతి స్థలంలో మీ కృపను కనపరిచి మీరే సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. అదే రీతిగా అబ్రహాం శారలను కూడా జ్ఞాపకం చేశారు. మరి మా పితరుడైన అబ్రహాం యొక్క ప్రార్థన జీవితాన్ని, ఆ కుటుంబ జీవితాన్ని, వీరికి కూడా ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటకు మీ సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. అదే రీతిగా మరి ఇస్సాకు వారి జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఇస్సాకు ఏ రీతిగా పొలంలో ధ్యానించినాడో మీ వాక్యమును ధ్యానించి, మీ వాక్యం ధ్యానించిన వారు ఏ రీతిగా ధన్యులుగా ఉన్నారో ప్రభా, ఈ బిడ్డలు కూడా ధన్యులుగా ఉండబట్టకు మీ సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. ఇదే రీతిగా ఇంకా అనేకలు జ్ఞాపకం చేశారు. వారందరిని బట్టి మీ పాసానికి వచ్చాను తండ్రి. మరి అకుల ప్రిస్కిల వలె ఏ రీతిగా సంఘంలో వారిని సేవించి మీ యొక్క మహిమను, మీ యొక్క సువార్తను అనేకులకు చాటినారో, ఈ బిడ్డలకు కూడా ఇరువురు వారి యొక్క దాంపత్య జీవితంలో సంఘంలో మరి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, సంఘ క్షేమాభివృద్ధిని కోరే బిడ్డలుగా మీరే స్థిరపరచమని అడుగుతాను తండ్రి. వారి యొక్క దాంపత్య జీవితాన్ని కూడా మీరు ఆస్వాదించమని అడుగుతున్నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక బిడ్డలను కూడా అనుగ్రహించి వారిని కూడా లోకంలో మరి మీకు మహిమకరంగా మీ యొక్క నామ ఘనత నిమిత్తమే జీవించే బిడ్డలుగా వారు పెంచటకు కూడా మీ జ్ఞానం దయచేయమని అడుగుతాను తండ్రి. మీ సింహాసనం నుండి మీరు ఆస్వాదించండి. 128వ కీర్తనలు మీ యొక్క దాసుల ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నారు. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులని సెలవిచ్చిన మాటను బట్టి వందనములు. మీ యందు భయము భక్తి కలిగి మీ త్రోవలందు కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఈ బిడ్డలు వారి జీవితకాలం తిరుగురు కూడా చక్కగా మీ మార్గంలో నడిచి మీ యొద్ద నుండి ధన్యకరమైనటువంటి యొక్క ఆశీర్వాదాలను పొందుటకు మీ సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించేదని సెలవిచ్చిన మాటను బట్టి వందనములు. మరియు నీ భార్యని కవిట్లో మరి ద్రాక్షవల్లి వలె ఫలించనని సెలవిచ్చిన మాటను మీరు నెరవేర్చనంటుండగా మీకు వందనం చెల్లించాను తండ్రి. అదే సమయంలో బిడ్డలు కూడా బల చుట్టూ ఓలే మొక్కల వలె ఉందరని జ్ఞాపకం చేస్తున్నారు. మరి యెహోవా ఆస్వాదించేవారు ఈ రీతిగా ఉందరని సియోన్లో నుండి మీరు ఆస్వాదించే దేవుడు. అంత మాత్రం కాదు, యెరూషలేముకు క్షేమం కలిగి ఉంటా చూచేదామని సెలవిచ్చిన మాటను మరి బిడ్డలు ఈ బేతనీయ క్షేమం కలిగి ఉంటా వారి జీవితకాలం అంతా కూడా చూచుటకు మీ సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. మరి పిల్లలను కూడా చూచేదామని సెలవిచ్చిన మాటను బిడ్డల పక్షంగా నెరవేర్చమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభువారి ధన్యకరమైన ఉన్నతమైన నామను స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడే మా గొప్ప దేవ, అల్ఫయు ఒమేగా అయినటువంటి దేవ, ఆది అంతమైనటువంటి దేవుడు, సర్వయుగముల్లో రాజు అయినటువంటి దేవుడు, నీ అనాదికాల సంకల్పములు బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే నీ బిడ్డలైనటువంటి వారు అజయ్ దోర్కాలను మీరు ఏర్పాటు చేసుకుని తగిన కాలంలో మీరు వారిని దర్శించి వారికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సొంత రక్షణను బట్టి వందనాలు. వారి పాపం యొక్క స్థితిని వారినైనా ఒప్పించబడి పాప క్షమాపణ అనుగ్రహించి రక్షణ నిశ్చయితను తగిన కాలములో దేవాతాన్ని మీరు వారిని దర్శించి మీరు ఇచ్చినటువంటి గొప్ప కార్యమును బట్టి వందనాలు. అదే రీతిగా దేవాతండ్రి వారి యొక్క చదువుల్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చి ఇంతవరకు తండ్రి వారి వివాహం కొరకు ఇరు కుటుంబాలు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి గొప్ప సమాధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. మరి దైవ సేవకుల, విశ్వాసులు, బంధుమిత్రుల సమక్షంలో వారి చేస్తూ వచ్చినటువంటి ప్రమాణములను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. వారు చేసినటువంటి ప్రమాణములు జీవిత కాలమంతా మరణ పర్యంతము కూడా దేవాతండ ప్రమాణములను ప్రేమించినటువంటి వారై దేవా వాటికి విధేయత చూపించి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా ఈ కుటుంబం దీవించబడినట్లుగా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. దేవాతండ్రి మరి వాక్యమును ధ్యానించి దేవాతండ్రి వారి జీవితంలో నీ చిత్తాన్ని నీ మార్గములను కనిపెట్టి వారి జీవిత కాలమంతా కూడా బహు సంతోషము కలిగి నెమ్మది పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయండి. ప్రతి కష్టములోను బాధల్లోనూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి దేవా గొప్ప బలాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా, అంతేకాకుండా భార్యను ప్రేమించేటువంటి వాడిగా, అలాగే తండ్రి భర్తకు విధేయత చూపించేటువంటి స్త్రీగా ప్రభువా మరి తండ్రి ఇరువురు కలిసి జీవిత కాలమంతా కూడా దేవాని ద్రాక్షవనంలో పనిచేయటకే వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి దేవా భోస్తుల బోధ సహవాసం రొట్టివిచ్చుట, ప్రార్థన చేయటి ఎందు ఎడతెగక నిలిచి సంఘములో దేవా తండ్రి మరి దైవజనులతో కూడా కలిసి వారి యొక్క పరిచయను తొదమెట్టించుట, మీరు ఆకటి కొరకై సిద్ధపడి దేవా తండ్రి అనేక ఆత్మలకు తండ్రి మాదిరికరముగా జీవించుట కొరకై రాబోయేటువంటి దినములలో నీ బిడ్డలైనటువంటి వారిని మీరు సిద్ధపరచండి. దేవా తండ్రి ఇంతవరకు తండ్రి
వారి జీవితంలో మీరు చేసినటువంటి మేలును బట్టి వందనాలు. కుటుంబంగా దేవా తండ్రి వారి ఇరువురిని కూడా మీరు జతపరుస్తూ వచ్చినారు. రాబోయేటువంటి దినములలో మరి తండ్రి 7 ఏ విధంగా మీరు ఆశీర్వదించినటువంటి కుటుంబాలుగా చేస్తూ వచ్చినారు, ఆ రీతిగా ఈ కుటుంబమును కూడా మీరే సిద్ధపరచుకుని సహాయం చేసి నడిపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరంతా సహాయపడుతూ వచ్చారు. అజయ్ కుమార్, ద్వారకా వారు ఒకరితోనొకరు ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలకు వారు కట్టుబడి ఉన్నట్లు సహాయం చేయం. వారిని మీరే జ్ఞాపం చేసుకుని ఆస్వాదించము. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అనే అనుభవంలో వారిని మీరే జ్ఞాపం చేసుకున్నాం. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదన్న రీతిగా వారి ఆత్మ ప్రాణ శరీరంలో ఐక్యత చివరి వరకు మరి ప్రభు రాకడ వరకు కొనసాగినట్లు సహాయం చేయం. తగిన సమయంలో వారిని జ్ఞాపం చేసుకొని తగిన ఫలం మీరు వారికి దయచేయవలసిన ప్రార్థిస్తూ మీకు మిగతా సమయం ఆస్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతివినత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో ప్రకటన గమనించండి. 2 కార్లు బయట అడ్డంగా ఉన్నాయి. అవి మీవైతే బయటకు వెళ్ళి ఆ కార్లు అడ్డం తొలగించాలని ప్రభు పేరిట కోరుచుంటున్నాం. కారు నెంబరు 2015 బ్లూ కలర్ది బాలెనో కారు ఒకటి. రెండోది 4716 వైట్ కలర్ స్విఫ్ట్ కారు. బహుశా మీరెవరైనా ఇక్కడ ఉంటే వెళ్ళి దాన్ని బయట దారి తొలగించాలి, అడ్డం తొలగించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో వివాహ ప్రమాణాలు వారు చేసుకున్నారు. తర్వాత రిజిస్టర్లో సంతకం పెడతారు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఆ వివాహ రిజిస్టర్లో సంతకం పెడతారు. వాళ్ళ తరపున పెండ్లి కుమారుడి తరపున వాళ్ళ పెదనాయన దేవ సహాయం గారు సాక్షి సంతకం పెట్టడానికి ఇక్కడికి రావాలి. తర్వాత పెండ్లి కుమార్తె తరపున పెండ్లి కుమార్తె తాలూకా బంధువులు మదన్ మోహన్ రావు గారు, అంతేనా, మదన్ మోహన్ రావు గారు, వారిద్దరూ ఇక్కడకి ముందుకు వచ్చి ఉంటే వాళ్ళు పెండ్లి కుమారుడి తరపున పెండ్లి కుమార్తె తరపున సంతకాలు పెడతారు. ముందు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెడతారు. పాట పాడతాం ఈ సమయంలో. ఇక్కడ పెండ్లి కుమారుడు మొదట పెడతాడు, తర్వాత పెండ్లి కుమార్తె పెడతారు. ఆ తర్వాత ఇద్దరు ఇక్కడికి రండి. తర్వాత అయిపోయినాక వేలు సంతకాలు పెట్టినాక వేలు తీపిస్తాం, అప్పుడు పరిచయం చేస్తాం. అందరికీ రండి, పాడేదానికి రండి. పాడేవాళ్ళు పాడే సమయంలో వాళ్ళు సంతకాలు పెడతారు. సాక్షి సంతకాలు పెట్టే వాళ్ళు కూడా ముందుకు రండి. మంగళమే యేసునకు మనుజావతారునకి షీట్లో